దేవుని మాటలు దేవుని కృప అనంతమైంది. మరి అందరూ విడిచిపెట్టినా దేవుడు ఎప్పుడు కూడా తాను పిలుచుకున్న బిడ్డలను విడువడు, ఎడబాయడు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా తన కృప మాత్రము ఎన్నడూ వీడిపోదు. ఈరోజు దేవుని యొద్ద నుండి ఒక మాట, కీర్తనలు 23 మొదటి వచనం, సామ్స్ 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఈ సంవత్సరం 2016లో మొట్టమొదటి ఆదివారము మరి దేవుడు మన సంఘానికి సాయంకాలపు ఆరాధనలో ఇచ్చిన మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు రాసిన కీర్తన. దావీదు స్వయంగా ఒక గొర్రెల కాపరి. గొర్రెల దొడ్డి నుండి దేవుడు అతన్ని ఎన్నుకొని సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. మరి దేవుని యొక్క అత్యంతమైన కృప పొందిన వ్యక్తి దావీదు. దేవుని హృదయానుసారుడు, దేవునికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, దేవుడు కోరుకొనినవాడు. రాస్తున్నాడు, ఆయన ఒక కాపరి కాబట్టి గొర్రెలను మేపే ఆ యొక్క అనుభవము కలిగినవాడు, గొర్రెలను పోషించే అనుభవం, గొర్రెలను నడిపించే అనుభవం, గొర్రెలను భద్రంగా కాపాడే అనుభవం. మరి అందుకే ఆ అనుభవంతో దేవుడు నాకు కాపరి, ఆయన నాకు ఏది తక్కువ లేకుండా నాకు మరి నన్ను చూసుకుంటాడు, నాకు లేమి కలగదు. ఐ విల్ నాట్ వాంట్ ఎనీథింగ్ బికాస్ గాడ్ ఈజ్ మై షెపర్డ్. కాపరి అన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా వాక్యాలు కాపరి అని, లేక గొర్రెలని, విశ్వాసులకు గొర్రెలని, దేవుడు విశ్వాసులను మేపే కాపరి అని, నడిపించే కాపరి అని పలు చోట్లలో కూడా ఉంది. ఈ గొర్రె అనేది చాలా సాధువైన జంతువు, ఊరికనే భయపడుతుంది అన్నమాట. గొర్రెకు బలమైన కొమ్ములు కానీ, కూరలు కానీ, లేక బలమైన తోక కానీ, శరీరం బలంగా ఉండడం కానీ, లేక గిట్టెలు బలంగా ఉండడం కానీ పౌరుషం గల జంతువు కాదు, చాలా సాధువైందన్నమాట. మరి ఇది కాపరి లేకుంటే బ్రతకదు. గొర్రెకి ఎప్పుడు కూడా కాపరి స్వరం వినబడాలి. ద షీప్ ఆల్వేస్ వెయిట్స్ ఫర్ ద వాయిస్ ఆఫ్ ద షెపర్డ్. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నా గొర్రెలు నా స్వరము విను, అవి నన్ను వెంబడించు. మరి గొర్రెలకు యేసు ప్రభు మంచి కాపరని యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడని యోహాను సువార్త 10వ అధ్యాయంలో మీరు చూస్తారు. నేను గొర్రెలకు జీవమును సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చినానని యోహాను సువార్త 10:10 మరి 11వ వచనంలో ఇలా ఉంది, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. తర్వాత గొర్రెలు నా స్వరం విను, 27వ వచనంలో ఉంది, మై షీప్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుని స్తోత్రం. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరించాడు. ఎంత మంచి అభయవాక్కులు. మనము గొర్రెలము, ఆయన మన మంచి కాపరి. తర్వాత 3వ వచనంలో 10వ అధ్యాయము యోహాను సువార్త 10:3లో, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించు. గొర్రెలు పేరు పెట్టి పిలుస్తాడంట ఈ కాపరి గురించి. మరి మన సంఘంలో గొర్రెల కాపరి ఒక కుమార్తె ప్రతి కూడికకు వచ్చేది, అమ్మాయి కాలేజీలో చదువుకునేది. ఆమెతో నేను ఒకసారి పిలిచి, గొర్రెలను ఎలా కాస్తారు, మీ తండ్రి ఏం చేస్తాడు ఈ గొర్రెలను
మరి ఎలాగ పోషిస్తాడు, ఎలాగ నడిపిస్తాడు, దాన్ని భద్రత ఎలాగ చూసుకుంటాడని ఇలాగ నేను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ఆమె. ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీ నాన్నగారికి అన్నప్పుడు 100కు పైగా గొర్రెలు ఉన్నాయి. మరి ఒక్కొక్క గొర్రెను కూడా నా తండ్రి కాపరిగా ఉండి గుర్తుపడతాడు. మనకు చూస్తే ఈ గొర్రెలన్నీ ఒకేలాగా కనబడుతుంది, కానీ కాపరికి అయితే ఒక్కొక్క గొర్రె ప్రత్యేకత తెలుస్తుంది. ఒక్కొక్క గొర్రెను కూడా మరి ప్రత్యేకమైన స్వరంతో పిలుస్తాడు. ఒక్కొక్క గొర్రెను గుర్తుపడతాడు. దాంట్లో రోగులైన గొర్రెలను గుర్తుపడతాడట, మొండి గొర్రెలను గుర్తుపడతాడట. కొట్టం దగ్గర దినమంతా గొర్రెలను మేపి కొట్టం దగ్గర ద్వారం దగ్గర కూర్చొని ఒక్కొక్క గొర్రె ఈ కాపరి ఎదుట నుండి వెళ్ళాలి. అప్పుడు ఒక్కొక్క గొర్రెను కూడా తడుముతాడట. ఆ స్పర్శ గొర్రెకు చాలా అవసరం అట. అప్పుడు దానికి ఏదైనా రోగం ఉంటే, గాయం ఉంటే ఆ కాపరి కట్టుకడతాడట. తర్వాత దాని శరీరంలో ఏదైనా పేడ ఏదంటే మురికి అంటుకుంటే వెంటనే ఆ కాపరి తన చేతులతో దాన్ని శుభ్రం చేస్తాడట, దాని తల నుమురుతాడట. అప్పుడు ఒక్కొక్కటి అలాగూ కాపరి ముందు నుండి వెళ్ళి మరి కాపరి స్వరము, కాపరి స్పర్శ దానికి చాలా విలువైందట. ఒక్కొక్క గొర్రె కాపరికి స్పందిస్తుందంట. ఒక్కొక్క గొర్రె ఒక మరి బాగోగులు చూస్తాడట కాపరి శ్రద్ధగా. అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. మనకు కూడా కాపరి ఉన్నాడు కదా, భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు అంటే వాక్యంలో కూడా అలాగూ చాలా సందర్భాల్లో మనము ఆయన మేపెడు గొర్రెలమని, ఆయన మన మంచి కాపరి అని వాక్యం ఉంది. 100 కీర్తనలో చూడండి, సామ్స్ 100 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. మనము ఆయన మేపు గొర్రెలమని ఇక్కడ వాక్యంలో ఉంది. 95వ కీర్తన 7వ వచనంలో 5వ వచనం చూడండి, 6 చదువుతున్నా, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. అంటే యేసు ప్రభు మనకు కాపరిగా ఉన్నట్టు వాక్యంలో ఉంది. 80వ కీర్తనలు చూసినప్పుడు, ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా. మందవలే నడిపించు కాపరి, మంచి కాపరి. యేసు ప్రభు ఈ లోకానికి మంచి కాపరిగా వచ్చినాడు. మంచి కాపరి అంటే దొంగ కాపర్లు కూడా ఉంటారని అర్థం. మంచి కాపరి ఎప్పుడు కూడా గొర్రెలను ప్రేమిస్తాడు, గొర్రెల కొరకు ఏదైనా ఖర్చు పెడతాడు, ఎంతైనా సహాయం చేస్తాడు. మంచి కాపరి చివరికి ప్రాణం కూడా అర్పిస్తాడు. అదే మంచి కాపరి. అంత్య దినాల్లో చాలామంది కాపర్లను చూస్తున్నాము, గొర్రెను మొత్తంగా ఒలుచుకుంటారు, ఆ గొర్రె బాగోగులను చూడరు, గాయమైన దాన్ని కట్టరు, మరి రోగి అయిన దాన్ని పరామర్శించరు, మరి గొర్రెలను ఆ గొర్రెల ద్వారా ఏ లాభం కలుగుతుందని ఎప్పుడు ఆశిస్తున్నారు. అలాంటి వారు మంచి కాపర్లు కారు. అందుకే యేసు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. ఇక్కడ 23వ కీర్తనలో మీరు చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ కాపరి ఏం చేస్తున్నాడు, గొర్రెలను ఏ విధంగా సంరక్షిస్తున్నాడో చూడండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. నన్ను, నాకు, నా అని పదే 23వ కీర్తనలో 6 వచనాల్లో కూడా చూస్తారు. దర్ ఇస్ అ పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద షీప్ అండ్ ద షెపర్డ్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందు, నీ దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజన బల్ల సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. ఇది చాలా అద్భుతమైన కీర్తన. ప్రతిరోజు ఒకసారి మరి కంఠపాఠంగా పలుకుతే చాలా మంచిదని మనకు అర్థమవుతుంది. అంటే దేవుని సంరక్షణలో ప్రతి విశ్వాసి ఉన్నాడు అనే మరి ఒక గొప్ప విశ్వాసము మనకు కావాలి. అంటే దేవుని స్వరాన్ని వినాలి. కాపరి స్వరము ఏ విధంగా గొర్రెలు విని ఆ కాపరిని వెంబడిస్తుందో, కాపరి అన్నీ చూసుకుంటున్నాడు. ఇక గొర్రెలకే కలవరం లేదు. గొర్రెలు మరి నెమ్మది లేకుంటే పడుకోవంట. అంటే అది అన్రెస్ట్ అనమాట. షీప్ ఆర్ వెరీ ఫియర్ఫుల్, డిఫెన్స్లెస్ యానిమల్స్. దాన్ని
రక్షించడానికి, ఒక శత్రువు లేక ఒక పులి, ఒక ఎలుగుబంటి లేక ఒక సర్పం, విషకరమైన సర్పం వచ్చి దాన్ని కాటు వేయడం కానీ దాన్ని హాని చేస్తే తను తాను రక్షించుకోవడానికి ఎలాంటి మరి పద్ధతి లేని ఒక గొర్రె ఎప్పుడు కూడా కాపరి మీద ఆధారపడుతుంది. అది కాపరి లేకుంటే నిద్రపోదట. కాపరి స్వరం ఎప్పుడు అవసరం. ఇంతకుముందు చెప్పినట్టు కాపరి కావలా కాస్తాడు. అసలు ఇంటికి వెళ్తాడా లేదా తెలియదు, భార్య బిడ్డల దగ్గర ఈ కాపరి వెళ్తాడా లేదా, కానీ గొర్రెలు మాత్రం ఆ దుడ్డుకర దండం పెట్టుకొని గొర్రెల కొట్టం ద్వారం దగ్గర నిలబడి వాటిని మరి భయంకరమైన క్రూర జంతువుల నుండి కాపాడుతాడు. దావీదు తన అనుభవం చెప్తున్నాడు కదా. మొదటి సమూయేలు గ్రంథం మీరు చూసినప్పుడు సౌలుతో దావీదు ఒక మాట అంటాడు. సౌలు అంటున్నాడు, రాజైన సౌలు అంటున్నాడు, మొదటి సమూయేలు 17:33 సౌలు ఈ మాట అంటున్నాడు, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అని దావీదుతో నేను. గొలియాతును ఎదిరించడానికి దావీదు గొర్రె కాపరి. ఈ గొర్రెల కాపరి దావీదు చిన్నవాడు, బాలుడు. అంత గొప్ప గొలియాతును ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు సౌలు రాజు అంటాడు, నువ్వు వెళ్ళకు, నీకు యుద్ధాభ్యాసం లేదు, నువ్వు బాలుడవు, నీవు ఆ ఫిలిష్తీని చేతిలో ఓడిపోతావు అన్నప్పుడు దావీదు తన అనుభవాన్ని ఇలా చెప్తున్నాడు. అందుకు దావీదు 34వ వచనం, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అవునా నీవు. ఈ మాట గమనించండి. 37వ వచనం, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అన్నాను. అంటే దావీదు అనుభవం చూడండి, గొర్రెలను మేపుతున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. ఈ సింహము ఎలుగుబంటిని చూసి దావీదు పారిపోలేదు. మంచి కాపరి శ్రమలు వచ్చినప్పుడు గొర్రె మందను వదిలేసి పారిపోయేవాడుగాడు. చాలా మంది పిరికి కాపర్లు ఉంటారు, శ్రమ రాగానే వాళ్ళు తప్పించుకుంటారు, మందను వదిలేస్తారు. నన్ను అడిగితే మందను వదిలిపెట్టేవాడు అసలైన కాపరి కాదు. ప్రాణం పెట్టే రీతిగా మందను ప్రేమించేవాడే అసలైన కాపరి. యేసు ప్రభు కూడా మనకు మంచి కాపరి, మన కొరకు తన ప్రాణం అర్పించినాడు సిలువలో. క్రైస్తవులను మనము మరి మనకు కాపరి లేని గొర్రెలము కాము, మనకు మంచి కాపరి యేసై ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవుని యొద్ద నుండి మాట, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఈ కాపరి చేసే పనులు 23వ కీర్తనలో ఉంది. పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను నడిపిస్తాడంట. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. దాహం తీర్చే దేవుడు. జలముల యొద్ద తీసుకుని వెళ్ళి ఆ గొర్రెలకున్న దాహం తీరిపోతుంది. చల్లదనంలో నీవు ఉండడానికి. ఈ లోకం ఎంత వేడి, ఎంత భయంకరం, కలవరం, పోరాటం, యుద్ధాలు, ఇవన్నీ వింటున్నాం, దుర్వార్తలు. కానీ యేసు ప్రభువును కాపరిగా ఉన్న క్రైస్తవులైన మనము దేనికి బెదరడం లేదు, భయపడడం లేదు. అన్ని కాపరి చూసుకుంటాడు. యెహోవా ఈరే అంటే ఏంటి? యెహోవా చూసుకుంటాడు. యెహోవా నా కాపరి నాకు లేమే కలగదు. పచ్చిక గల చోట్ల నడిపిస్తున్నాడు, జలముల యొద్ద నన్ను పరుండ చేస్తున్నాడు. 3వ వచనం చూడండి, 23:3, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. ప్రాణాన్ని ఆదరిస్తున్నాడు, ప్రాణం కాపాడుతున్నాడు, సేద తీరుస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. మంచి కాపరి తన మందకు ముందుగా నడుస్తాడు. అంటే నీ ముందర నడుచు నీ దేవుడైనా యెహోవా. అంటే నువ్వు దేనికి భయపడే అవసరం లేదు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాప మార్గము కాదు, చీకటి మార్గం కాదు. ఇంతకుముందు రంగారావు గారు సాక్ష్యం చెప్తున్నాడు కదా, బస్సులో 60 మంది ఉన్నా కానీ ఒక్కడు జాలంట కత్తితో బెదిరించి వారి నగలు కానీ డబ్బులు కానీ దోచుకునే అట్టి మరి భయంకరుని ప్రభు మార్చి, ప్రభు ప్రేమ చూడండి, ప్రభు అతన్ని మార్చినాడు. మార్చిన తర్వాత మరి ఇప్పుడు సాధువైపోయినాడు. ఇప్పుడు ప్రభు యొక్క మార్గాన్ని ఇతరులకు బోధిస్తున్నాడు. అంటే ఇతని ఈ గొర్రెను నీతి మార్గంలో నడిపించిన మంచి కాపరి యేసయ్యనే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఏ మార్గంలో కూడా ఇలాగూ మనుషులు మారడం, నీతి అవలంబించడం, నీతి మార్గంలో అనేకులను త్రిప్పడం,
కేవలం క్రైస్తవత్వంలోనే మీరు చూస్తారు. అది యేసు ప్రభు కాపరిగా గల వారికి సాధ్యం. యేసు మంచి కాపరిగా ఉండి నిన్ను నీతి మార్గాలు నడిపిస్తాడు. నీ ద్వారా అనేకుల నీతి మార్గాల్లో నడిపిస్తాడు. నీతి మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనం చూసినప్పుడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయమునకు నువ్వు భయపడవు. దేనికి భయపడవు. ఎందుకంటే మనం విశ్వాసులం కదా. విశ్వాసంతో ప్రభువును కాపరిగా కలిగిన వారం కాబట్టి మరణ లోయల్లో గుండా వెళ్ళిన, కీడు లోయల్లో గుండా వెళ్ళిన, అంధకారపు లోయల గుండా వెళ్ళిన మనకు భయం లేదు. వీ హ్యావ్ ఎ షెపర్డ్. మనం కాపరి లేని గొర్రెలమో కాము. మనకు ఒక మంచి కాపరి ఉన్నాడు. ఆ కాపరి మనల్ని ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. హృదయం కలవరపడనీయకుండా కాపాడుతున్నాడు. మనల్ని అంధకార లోయలో కూడా సంచరించిన భయపడకుండా మనల్ని సంరక్షిస్తున్నాడు. మంచి కాపరి వలె నీకు ప్రభువులో గొప్ప సంరక్షణ ఉందని, కాపుదల ఉందని మర్చిపోకూడదు. ఆయన అంధకార లోయలో, గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయమునకు భయపడక ఉంటావు. కీర్తనకారుడు అంటున్నాడు, నీవు నాకు తోడై ఉన్నావు, నీవు నాకు తోడై ఉండు, నీ దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించు. కాపరి చేతిలో 2 కర్రలు ఉంటాయంట, ఒకటి దుడ్డు కర్ర, ఒక దండం. దండం ఏంటంటే, ఈ గొర్రెలకు ఒక స్వభావం ఉంది. కొన్నిసార్లు కొన్ని గొర్రెలు మందను వదిలి సొంతగా దూరం వెళ్ళిపోతుంది, ఒంటరిదే. అంటే సొంత తెలివితోటి మందను వదిలేసి. అట్టి గొర్రెలే మరి క్రూర మృగాలకు ఎరైపోతుంది. కాబట్టి మంచి కాపరి ఆ తొలగిపోయిన మందకు దూరమైన గొర్రెను ప్రేమతో వెతికి వెళ్తాడని యేసుప్రభు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్తాడు కదా. ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటే 99 సరిగ్గానే నడుస్తుంది, కానీ ఒకటి అతి తెలివితో అది మందకు దూరం అయిపోయి తప్పిపోయిన ఆ గొర్రె కొరకు 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళి అది దొరికినప్పుడు భుజం మీద వేసుకొని ఎంతగా మరి సంతోషిస్తూ తిరిగి ఆ తప్పిపోయిన గొర్రెను తిరిగి మందలో చేరుస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు ఉపమానం చెప్తూ ఒక మాట అంటాడు, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు అక్కరున్న ఒక్క పాపి విషయం పరలోకంలో గొప్ప సంతోషం. దేవుని స్తోత్రం. అందుకే యెషయా 53:6 వచనం, మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలగని యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాను. అంటే తప్పిపోయిన గొర్రెల మనం అంటాం. మనల్ని యెషయా 40:11 వచనం, గొర్రెల కాపర్ల వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించు. అంటే హీ కేర్స్ ఫర్ ద ఫ్లాక్. అలాగే ఎజెకియల్ గ్రంథంలో ఉంది, మంచి కాపరిగా దేవుడు తన మందను ఏ విధంగా నడిపిస్తాడు. ఎజెకియల్ గ్రంథంలో కూడా ఆ మాట మీరు చూస్తారు. ఎజెకియల్ 34:15-16 చూడండి. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఎజెకియల్ 34:15-16. నేనే నా గొర్రెలను మేపి దాన్ని పరుండబెట్టేదాను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతాను, తోలి వేసిన దాన్ని మరల తోలుకొని వచ్చేదాను, గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలంగా ఉన్న దాన్ని బలపరచును. అయితే క్రొవ్విన వాటిని, బలం గల వాటిని శిక్షయుని మీద పెట్టి లయపరచు. దండం అందుకే అన్నమాట. గొర్రెల్లో కొన్ని కొవ్విన గొర్రెలు ఉంటాయంట. గొర్రెలు చాలా బలిసిన గొర్రెలు, ఆ కాపరి చెప్పిన మాట వినకుండా మరి ఇలా మొడితనం చేస్తున్నప్పుడు దండం కొద్దిగా ఉపయోగిస్తాడు కాపరి. గొర్రె చావాలని కాదు, గొర్రె క్రమమైన మార్గంలో రావాలని కాపరి ఉద్దేశం. దేవుడు తాను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాడని వాక్యంలో. మంచి కాపరి తన గొర్రెలకు శిక్ష అని సెప్టర్ అండ్ రాడ్ అని అంటారు. మరి దండము శిక్షకు, దుడుకర్ర చాలా ఆకులు, చెట్టు మీద ఆకులు ఉంటే ఎగిరి ఆకులు అందుకోవడానికి శక్తి చాలదు కాబట్టి కాపరి ఆ దుడ్డుకర్రతో ఆ కొమ్మలు వంచి దాని నోటికి అందిస్తాడనమాట. ఆ కొమ్మలను వంచడానికి ఆ కొంకిలాగా కట్టే వంగి ఉంటుంది, అది లాగి కిందికి తీసి గొర్రెకు మరి మేత వేయడానికి అనుకూలపరుస్తాడు. అంటే లుక్ ఎట్ హౌ హీ లవ్స్ హిస్ ఫ్లాక్. మంద బాగా మేత మేయాలని కాపరి ఆశ,
బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాపరి అలాగూ ఆశపడతాడు. ఈ దుడ్డు కర్ర దండము నన్ను ఆదరిస్తుంది. ఇక్కడ చూడండి, నీవు నాకు తోడై ఉండు. కాపరి ఎప్పుడు కూడా తన మందను వదిలిపెట్టి పోడాడు, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. అంటే ఆ ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా మందను వదిలిపెట్టిపోడు. మంద మీద ఉన్నంత ప్రేమనమాట, దాని సురక్షితత్వం, దాని ఆకలి, దాని దాహము, దాని సంరక్షణ, ఇవన్నీ చూస్తాడు కాపరి. అందుకే దావీదు తన అనుభవం ద్వారా అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నన్ను నడిపించు. నీతి మార్గం, మంచి మార్గంలో నడిపిస్తాడు కాపరి. ఎందుకంటే కొన్నిసార్లు ముళ్ళ కంచె ఉంటుంది, ఇంతకుముందు నేను చెప్పినట్టు విష సర్పాలు తిరిగే చోటలు, గాఢాంధకారపు లోయ, ఇలాంటి వాటిలన్నింటిలో కూడా కాపరి కాపాడుతూ ఉంటాడు తన గొర్రెలు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇమ్మానుయేలు అనే పేరుతో వచ్చినాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ఆదరణ. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. చూడండి, ఈ కాపరి గొర్రెలను, ఈ వందల కొలది గొర్రెలను దుడ్డు కర్ర దండంతో మేపుతూ ఉన్నాడు పచ్చిక బయల్లో. అప్పుడు కొన్ని క్రూర జంతువులు దూరం నుండి, ఆ పర్వతాల మీద నుండి చూస్తాయట. కానీ కాపరి చేతిలో ఉన్న కట్టె దండంకు భయపడి గొర్రెల జోలికి రాదాడు. అంటే దట్ ఈస్ ఎ షెపర్డ్ టు ప్రొటెక్ట్ దిస్ ఫ్లాక్. అందుకే ఆ శత్రువులు చూస్తున్నప్పుడు దీనికి భోజనము కాపరి సిద్ధపరుస్తున్నాడు. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తు. విశ్వాసులైన మనకు ఎంతోమంది ఉంటారు శత్రువులు, ఓరోలేని వారు, మన కీడు చేయడానికి పొంచి ఉన్నవారు, మనము పతనం కావాలని వలలు ఒడ్డేవారు ఉంటారు. అయినా మనకు భయం లేదు, ఎందుకంటే వీ హ్యావ్ ఏ గుడ్ షెపర్డ్. దేవుని స్తోత్రం. మనకు మంచి కాపరి ఉన్నాడు, వేటకాని ఊరిలో నుండి మనల్ని తప్పిస్తాడు, మనం నిద్రపోయినా కాపాడుతుంటాడు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని మాటలు విన్నవారు కీడు వచ్చుచున్న భయము లేక నిర్భయంగా ఉంటారని సామెతల గ్రంథం 1వ అధ్యాయం మీరు చూడండి, 33వ వచనం. Proverbs 133, సామెతలు 1:30. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించు. హల్లెలూయా, గట్టి చెప్తాం. దేవుని స్వరం వినేవాడు, కాపరి యొక్క స్వరం వింటూ అడుగులు వేసేవాడు కీడు వస్తున్న భయం లేక సురక్షితంగా ఉంటాడు. వాడు మరి కీడు వచ్చున్న భయం లేక నెమ్మదిగా ఉండు. దేవుని స్వరం విన్నవారికి భయం లేదు ఈ లోకంలో. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు, నూనెతో నా తల అంటి ఉన్నావు. యూదులకు ఒక ఆచారం ఉందంట, ఎవరైనా ఇంటికి అతిథులుగా వస్తే వారు ఆ అతిథులను గౌరవించడం ఎలాగంటే, వారు రాగానే వారి తల మీద సువాసనతో ఉన్న ఒలీవ నూనె వారి తలను అంటుతారు. అంటే దట్ షోస్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద గెస్ట్ హూ ఎంటర్డ్ ద హౌస్. ఎట్టి కార్యాలను కూడా ఎదుర్కోవడానికి నీకు శక్తి కాపరి అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం. జీవితంలో ఎన్నో సవాళ్లు, దర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ ఇన్ లైఫ్, యూ కెనాట్ ఎస్కేప్ ఎనీథింగ్. నీవు సమస్యలను వదిలిపెట్టి పారిపోలేవు. యూ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. శ్రమలు నీవు ఎదుర్కోవాలంటే నీ వల్ల కాదు, నీకు తోడు ఉండాలి నీ కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాపరి ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. శత్రువులైనా నీకు భయం లేదు, శత్రువులు ఎదుట నీకు భోజన బల్ల సిద్ధపరుస్తాడు. నూనెతో నీ తల అంటుతున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎంత మంచి మాట. మై కప్ రన్నత్ ఓవర్. అంటే ఎప్పుడైనా యేసు ప్రభు నీకు కాపరిగా ఉంటే నీకు లేమి కలగదు, పైగా జీవము, సమృద్ధి అయిన జీవం నువ్వు అనుభవిస్తావు. ఎవ్రీథింగ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ అబండెన్స్. 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. మీ శత్రువులు చూసి మరి ఆశ్చర్యపోయే రీతిగా శత్రువుల ఎదుట ఆయన భోజన బల్ల సిద్ధపరుస్తానన్నాడు. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంబడి వస్తుంది. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. చిరకాలం. అవును, మన నిత్య నివాసం ఇది కాదు కదా. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభు మనతోనే ఉన్నాడు ఇమ్మానుయేలుగా. ఈ లోకం మరణం ద్వారా దాటిపోయినా నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. యేసుతోనే ఉంటాం, యేసు సన్నిధిలో ఉంటాం, ఆయనతో కలిసి మనము ఏలుతాం, జీవిస్తాం. కాబట్టి మనకు భయము లేదు.
యెహోవా మనమందరం కలిసి ఈ యొక్క కీర్తన ఒకసారి చదివిన తర్వాత నేను ముగిస్తాను. నాతో కలిసి పలకండి. యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములంటే కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రతి అవసరం తీర్చే మంచి కాపరివి. మా నూనెతో మా తల అంటే కాపరివి. మా గిన్నె నిండి పొర్లిపోతుంది. మేము బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మా వెంబడి వచ్చు రీతిగా చిరకాలము మేము ఈ యొద్ద నివాసం చేసే రీతిగా చక్కని కాపరిగా మాకున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరణ భయము నుండి విడిపించండి. ఆర్థిక ఇబ్బందులని భయం నుండి విడిపించండి. శత్రు భయం నుండి విడిపించండి. రోగ భయం నుండి విడుదల పొందుడు గాక. హల్లెలూయా. నాయనా, పిల్లల పెళ్లిళ్ళు కావాలనే భయం నుండి విడుదల పొందాలి నాయన. ప్రతి అక్కర తీరుస్తామని విశ్వాసం అని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నువ్వు చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు అయి ఉన్నావు తండ్రి. మంచి కాపరివై ఉన్నావు తండ్రి. ఈ వాక్యం ప్రతి హృదయంలో నాటి ప్రతి చీకటిని, భయాన్ని, అనుమానాన్ని, అవిశ్వాసాన్ని, సందేహాన్ని పారద్రోలినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రతి గుండెను నువ్వు ధైర్యంతో నింపినందుకు నీకు వందనాలు చెల్లిస్తాయి. కొద్ది మనవులు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. మంచి కాపరి అయి ఉండి మనల్ని ఈ క్రొత్త సంవత్సరం నడిపించును గాక. ఆమేన్. జీవపు మాటలు, సజీవపు మాటలు. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు, మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-52/52/E/3, రామ్ నగర్, హైదరాబాద్ 5,20,000. మా ఫోన్ నంబర్స్ 04027624030, మరి యొక్క నెంబర్ 04027624031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 6 గంటల నుండి 8:30 వరకు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు సాయంత్రం ఆరాధన 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా, రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్ 5,20,000. ఈ కూటములకు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.